అపోస్తులైన యోహాను అంటాడు, ఇదిగో ఆయన స్వరము ఒక బూరలాగా నాకు వినబడింది. ఈరోజు నేను అంటున్నాను, ఈ బూర, ఈ వాక్యం అనే బూర, దేవుని మాట అనే బూర ఎవరు విని పరివర్తనం చెందుతారో, మార్పు నొందుతారో, రేపటి దినాన కడబూర విన్నప్పుడు కూడా వారి మట్టి దేహం మహిమ దేహంగా మార్చబడబోతుంది. ఆమేన్ చెప్పు గట్టిగా. ఇప్పుడు ఈ బూర విని నీ జీవితాన్ని మార్చుకోకపోతే, నీ బ్రతుకును మార్చుకోకపోతే, నీ స్థితిగతులను మార్చుకోకపోతే, దేవుని బిడ్డలారా, ఆ దినాన బూర ఊదినప్పుడు విడువబడతావు. జీవితాన్ని, ఈ బూర విని జీవితాన్ని, బ్రతుకును, పరిస్థితులను మార్చుకున్నవాడే ఆ రోజు కడబూర విన్నప్పుడు మనము రూపాంతరము చెందబోతున్నాము. మహిమ దేహులుగా మనం మార్చబడబోతున్నాం. సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే, కాలము మన ఇంకా చేతిలో ఉన్నప్పుడే, దేవుని కృప ఉన్నప్పుడే, దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే దాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం.